ఈరోజైతే సండే వ్లాగ్ అనమాట. హ్యాపీ సండే అందరికీ. సండే ఎలా గడిచిందో మీకైతే చూపిస్తాను ఈరోజు. పిల్లలు హాయ్ చెప్పండి. జాగృత్, రుద్రాంశ్ హాయ్. ఇంకా పొద్దున్నే లేవగానే టీవీ అయితే పెట్టేశారనమాట. సో గేమ్స్ అయితే ఆడుతున్నారు. సో అవైతే కొనుక్కున్నారు. వాటి గురించి అయితే నేను మీకు చెప్తాను. ఇంకా సండే అంటేనే పిల్లలతో చాలా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఫుల్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. మా పిల్లలు అయితే ఇవైతే కొనుకొచ్చిందనమాట. వీటితో అయితే ఆడుతున్నారు. ఒకటైతే పైకి ఎగరేస్తున్నారు, ఇంకొకటి అయితే బొంగరంలో భలే తిప్పుతున్నారండి. భలే ఆడుకుంటూ సండేనైతే వీటిలా చేస్తున్నారు వీళ్ళైతే పిల్లలతో హ్యాపీగా మేము కూడా ఆడుకుంటాం అనమాట. ఇంకా సండే వచ్చిందంటే మాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇట్లా కూడా ఆడుకోవచ్చట. ఇదైతే భలే ఉందండి. నాకైతే భలే నచ్చింది. ఈరోజైతే మా స్పెషల్స్ ఏంటి, ఈరోజు ఎలా ఏం చేసాము అనేది అయితే నేనైతే మీకు చెప్దామని చెప్పేసి వీడియో అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే మాది మటన్ కర్రీ అనమాట. సండే స్పెషల్ వచ్చేసి మటన్ అనమాట. వండుతున్నాను ఇప్పుడే. సో పూర్తయిపోయిందనమాట. సో బగారా రైస్ వేసి మటన్ కర్రీ అయితే చేసామన్నమాట. సో ఈరోజు అయితే మాకు గల్లీలో మేకను కోస్తారు కదా ఆషాఢంలో. సో అలా అయితే మాకు ఈరోజు అయితే మేకను కోసిండనమాట. సో మేకను కోసిండ్రు. మాకైతే పోగు వచ్చిందనమాట. పోగు అంటే తెలిసే ఉంటుంది కదా, పాలు అంటారనమాట. పోగు మాకు అయితే పోగు వచ్చింది. సో మేమైతే అంటే పోగు రావడం అంటే ఫ్రీగా ఏం రాదండి, కొనుక్కోవడమే. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో మాకైతే వచ్చింది వాళ్ళ మాది బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అనమాట. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటాం మేము ప్రతి సండే అయితే. ముచ్చట్లు పెట్టుకుంటా అన్నం అయితే తింటామన్నమాట. సో టీవీ విషయాలు, స్కూల్ విషయాలు, డ్యూటీ విషయాలు ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటూ అన్నం తినేస్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు కూడా అలాగే ముచ్చట్లు పెట్టుకుంటా తింటాం అన్నట్టు. మేమైతే ప్రతి సండే పిల్లలతో కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ తింటామన్నమాట. వాళ్ళ స్కూల్ విషయాలు ప్రతి ఒక్కటి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సినిమా విషయాలు ఇంకా సో అన్ని విషయాలు టీవీ గురించి ప్రతి ఒక్కటి వాళ్ళు మాతో షేర్ చేసుకుంటూ అన్నం తింటారనమాట. సో తిన్న తర్వాత కాసేపు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా టీవీ చూసేస్తున్నాము. ఇంకా మంచి మూవీ పెట్టుకొని చూడడము, ఇంకా ఆ తర్వాత ఆడుకోవడము, ఆ తర్వాత సండే కదా నెయిల్ కటింగ్స్, ఆయిల్ పెట్టుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా ఉంది మా సండే, కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.